హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో పెట్టదలుచుకోలేదు, కానీ మళ్ళీ అయినా పెడుతున్నాను. ఎందుకంటే మొన్న ఈవినింగ్ ఒక ఇష్యూ జరిగిందనమాట. మొన్న ఈవినింగ్ సడన్గా అంటే నిన్న సేల్ చేయలేని పరిస్థితి, కొంచెం రోల్కాల ఆదేశం వల్ల మా యూనిట్లో ఒక ప్రోగ్రామ్ ఉండింది. ఆ ప్రోగ్రాం వల్ల సేల్ చేయలేని పరిస్థితి అనమాట. అందుకోసం అందరికీ తెలియజేయాలని మా ఫ్రెండ్ ఒకతను, అన్నా నువ్వు వాట్సాప్ గ్రూప్లో తెలుగు గ్రూప్ ఉంది కదా, దాంట్లో మెసేజ్ పెట్టంటే వద్దులేనన్నా దాంట్లో ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పాను. అయితే నేను పెడతాలే, మళ్ళీ చాలా దూరం నుంచి వస్తారు కదా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ పక్క అనకాపల్లి, కొందరు విజయవాడ నుంచి, కొందరు తెలంగాణ నుంచి కూడా వస్తారనమాట. వాళ్ళని తెలుస్తుంది కదా, అందుకోసం మెసేజ్ పెడతా అని చెప్పేసి పెట్టినాడనమాట. కానీ దాంట్లో కొందరికి ఇబ్బందిగా ఉంది. పర్సనల్ చాట్ చేసుకోండి అని చెప్పారంట. తనకు పర్సనల్గా మాట్లాడేసి డ్యూటీలో ఉండవా, నేను గ్రూప్ నుంచి తీసేస్తాను అనే విధంగా కొంచెం రూడ్లీగా, ర్యాష్గా మాట్లాడాడు. అతనికి చాలా ఫీల్ అయ్యి ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడు అనమాట. అలా కొందరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ వీడియో పెట్టడం వల్ల, లేకుంటే అలా వాట్సాప్లో పెట్టడం వల్ల. వీడియో అంటే నా పర్సనల్ చూస్తే చూడండి, లేకుంటే లేదు. నిన్న చాలామంది వచ్చారు, రిటర్న్ వెళ్ళారు. అలా అందరికీ ఇబ్బంది కలగకూడదని ఒక విధంగానే ఈ వీడియో పెడుతున్నాం, కానీ మనకేమీ ఇది కాదు, కొంచెం వెల్ఫేర్ విధంగా. కానీ దానికి చాలామంది కొంచెం తప్పుగా చేసుకుంటున్నారు, కొంతమంది ఇబ్బందిగా ఉంది. ఓకేనా, చాలామంది మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు, కానీ ఉండబట్టలేక మళ్ళీ నేను వీడియో పెడుతున్నాను. నా లాంగ్వేజ్ మీకు సరిగా అర్థమవుతుందో లేదో, కానీ నాది రాయలసీమ కొంచెం స్లాంగ్ వస్తుంది అనమాట. ఓకే, ఈరోజైతే లిక్కర్ కోసం రావాలనుకున్న వాళ్ళు రావచ్చు, రావాలనుకుంటే. ఎందుకంటే ఈరోజు సేల్ ఉంటుంది కాబట్టి నేను ఎవ్రీ ఈవినింగ్ పెడుతున్నాను, రేపు రావాలా వద్దా అని. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కదా, కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటారు. కొంచెం వన్ డే లీవ్ వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్, అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి. అందుకోసం బ్రదర్స్, ఇంకో వేరే ఏమీ లేదు. ఓకేనా, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఈరోజు రావాల్సుకున్న వాళ్ళు రావచ్చు 9వ తారీఖు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.